హాయ్ ఫ్రెండ్స్, నేను సుశీల. ఈరోజు జంతికలు చేద్దాం అనుకున్నాను, అంటే మనకు పూలు. దానికి గాను నేను పచ్చెనగపప్పు వేయించుకున్నాను. అది కిలోంబావు బియ్యం తీసుకున్నా. కిలోంబావుకి పచ్చెనగపప్పు ఒక 2 కప్ రైస్ కప్ తోటి రైస్ వేసుకుంటాం కదా, రైస్ కుక్కర్కి వస్తే దాంతో తీసుకున్నాను. పచ్చెనగపప్పు వేయించుకున్నాను. ప్లస్ సగ్గుబియ్యం కూడా అట్లే 2 కప్పులు తీసుకొని వేయించాను. అంటే కొలతగా రైస్ కుక్కర్కి వచ్చే కప్పుతోటి తీసుకొని వేయించుకున్నాను. 2 కప్పులు అన్నమాట. పచ్చెనగపప్పు, అవి సగ్గుబియ్యము, మినపప్పు కూడా ఒక 2 కప్పులు తీసుకొని బాగా దోరగా వేయించాను. అంటే లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకున్నాను మొత్తము. ప్లస్ మాకు అంటే రేషన్ బియ్యం ఉంటుంది కదా, ఆ రేషన్ బియ్యం బాగా కడిగేసి ఒక కిలోంబావు దాకా కడిగేసి ఒక 3-4 టైమ్స్ కడిగేసేసి ఎండబెట్టుకున్నాను. ఇవి 4 కలిపి పిండి పట్టించాను. పిండి పట్టించిన తర్వాత దీంట్లో వచ్చేసి ఏంటంటే ఉప్పు, అంటే కిలోకి అలా పట్టుకొని 1 కిలోకి అంత వేస్తే కరెక్ట్గా సరిపోతుందని చెప్పారు నాకు. అంటే అలా కొలతగా వేసుకుంటే ఆల్మోస్ట్ సరిపోతుంది. అదే కారం ఒక 2 స్పూన్స్ వేసాను. పసుపు కాస్త వేసాను. తర్వాత వాము కొంచెము, అది బాగా నలిపేస్తే బాగా మనము గిద్దల్లో తట్టుకోకుండా ఉంటుంది అన్నమాట. అందుకోసం అలా నలిపేసి బాగా కలిపాను. పొడిగా ఉన్నప్పుడే పిండి కలిపితే బాగా కలుస్తుందనేసి కలిపేశాను. అదైతే ఫ్రెష్గా వెన్న తీసుకున్నాను. వెన్న అంటే మేము బర్రెల దగ్గర నుంచి పాలు పోయించుకుంటాము, ఫ్రెష్గా అప్పుడే తీసిన వెన్న. ఆ వెన్న బాగా వేస్తే మనకు పూలు అనేవి బాగా బొరుగుగా బాగా వస్తాయన్నమాట. అందుకోసమే వెన్న వేసుకున్నాను. నార్మల్గా అయితే అందరూ కాసిన వేడి నూనె కూడా వేసుకుంటారంట. ఇప్పుడైతే వేడి నీళ్ళు కాసాను నేను. ఆ వేడి నీళ్ళు పోసి బాగా కలిపాను అన్నమాట. తర్వాత బాండి పెట్టుకొని నూనె పోసుకొని ఇగోండి అంతా కలిపింది అలా పెట్టుకొని ఫస్ట్ ఇంకొక దాంట్లో కాస్త పిండి తీసి బాగా నలిపాను. దాంట్లో పెట్టేసి గిద్దల్లో పెట్టి ఒత్తేసాను అన్నమాట. ఇలా అంటే 2 సైడ్లు మాడకుండా బాగా నూనెలో వేయించుకోవాలి. చూస్తూ మంచిగా వేయించుకుంటే అయిపోతుంది. ఒక సైడ్ అయిపోయింది, 2 సైడ్. ఇంట్లో ఏవి లేదు తినడానికి, సరే చూద్దామనేసి నిన్న అనుకున్నాము. సో ఇలా చేసుకుందాము అనేసి, ఇలా చేసుకుంటే ఒక 3-4 డేస్ తినచ్చు కదా, అలా బాగుంటాయిలే అనేసి నిన్న అనుకునేసి ఈరోజు చేశానన్నమాట. అన్ని పిండి అవన్నీ పట్టించుకొచ్చుకొని చేసేవరకు టైం పట్టింది. సో మా ఇంట్లో మా చెర్రీ కూడా ఉంది కింద, అక్క వాళ్ళ కింద ఉంటారు. చెర్రీ కూడా ఉంది, తను వచ్చింది నాకు హెల్ప్ చేస్తానికి. సో అది తింటూ చాలా బాగున్నాయి అమ్మమ్మ అని చెప్తూ ఉండింది. మెయిన్గా మీరు వెన్నపూస వేసుకుంటే చాలా బాగుంటుంది జంతికల్లో. ట్రై చేసి చూడండి మీరు. ఏమేమి వేసి కలిపానో చెప్పాను కదా, అలా చూడండి. చాలా బాగా వచ్చాయి. అయితే నాకైతే ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి, అంత బాగున్నాయి. తనైతే చాలా బాగున్నాయి అమ్మమ్మ, బాగున్నాయి అని చెప్తా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈసారి వెన్నపూస వేసి జంతికలు చేసి తినండి, ఎంత బాగుంటుందో తెలుస్తుంది. ఏమీ లేదా, 3 పప్పులు బియ్యంలో కలుపుకొని వెన్నపూస వేసి కలుపుకోండి, అంతే.